హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వర్క్ చేస్తూ మీతో మాట్లాడుతూ వీడియో అప్లోడ్ చేస్తే భలే ఉంటుంది కదా. నా పని కూడా అయిపోయినట్టు ఉంటుంది. సో పాయింట్స్లోకి వచ్చేద్దాం మనము. ఏంటంటే మన బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ అంతా ఇంకా గత 2 డేస్ నుంచి ఏం జరుగుతుందంటే సీరియల్ ఆర్టిస్టులు వస్తున్నారు పోతున్నారు ప్రమోషన్స్ గురించి కదా. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన దీపిక అక్క గురించి. ఇలా ఎందుకు అంటున్నానో నేను మీకు చెప్తాను. ఈ దీపికక్క మరో ఎడ్డి మీనలా తయారైపోయింది. అస్సలు నోటుదలు తగ్గించుకోలే. ఎందుకంటే మన మణికంఠ విషయంలో కూడా విగ్ విషయంలో తనని కామెంట్ చేస్తూ ఇమిటేట్ చేస్తూ తనని ఒక హల్చల్ చేయాలని చెప్పి ఏదో ఫన్ క్రియేట్ చేద్దామని చెప్పి ట్రై చేసింది. పాపం ఆడియన్స్ చేతిలో చాలా బుక్ అయిపోయింది దీపిక. బుక్ అయిపోయి ఆఖరికి క్షమాపణ అడిగేసింది ఆడియన్స్కి. సారీ, నన్ను దయతో క్షమించండి, నేను ఆ విధంగా అనుకోలేదు, నేను కూడా విగ్గు వాడతాను అలా అనుకుంటే. అంతేగాని నేను మణికంఠను ఉద్దేశించి కాదు, అతను తక్కువ చేయరని కాదు నా ఉద్దేశం, అది ఇది ఇది అని ఏదో కవర్ చేసింది. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో ఒక ఎడ్డి మేరలాగా అంతగా తయారైంది అంటున్నాను. బిగ్ బాస్ హౌస్కి వచ్చింది, ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఆమె ఇంత కోట్ల మంది చూస్తున్నారు. దీన్ని ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. అవునా? నేను మాట్లాడితే అది ఏ సెన్స్లోకి వెళ్ళిపోతుంది, అది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అని చెప్పి ఆలోచించాలి కదా. ఈమె చిన్న చిన్న పిల్లనా ఈమె? అంత సెన్స్ లేకుండా ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు నాకు. ఎందుకు ఇలా అంటున్న విషయం చెప్తాను. ఏంటంటే గౌతమ్ని ఒక టాస్క్ రూపంలో చెప్తానట్టు, ఒక ఫన్ క్రియేట్ చేద్దామని చెప్పి ఒక టాస్క్ లాగా అనుకుని స్టార్ట్ చేస్తుంది. ఏంటంటే గౌతమ్, నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళినావు అనుకుందాము, అప్పుడు ఆ అమ్మాయికి నువ్వు నచ్చవు, అప్పుడు నువ్వు ఆ అమ్మాయిని అక్క అనేస్తావా అని అడుగుతుంది. ఎంత సిల్లీగా అడుగుతుంది క్వశ్చన్ అది. అసలు అంటే ఎవరిని ఉద్దేశించి అడుగుతుంది ఈ క్వశ్చన్? అంటే ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంది ఆమె? నాకు అర్థం కావట్లేదు. అక్క అని అన్నాడు, చూసావు, మరి ఎందుకు అన్నాడు అది చూడలేదా? అదేలా మర్చిపోయావు? ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఈ క్వశ్చన్ కూడా రావాలి కదా నీకు. అసలు గౌతమ్ ఎందుకు అన్నాడు అక్క అని? ఎందుకు అనవలసి వచ్చింది గౌతమ్ అక్క అని? డీజే టిల్లు మూవీలో రాధికక్కని ఎందుకంటాడు అతను? ఆ ఫీలింగ్స్తో ఆడుకుంది కాబట్టి అప్పటి నుంచి రాధికక్క, అక్క అనే పేరు చాలా ట్రెండ్ అయింది. అదేవిధంగా గౌతమ్ను కూడా ఫీలింగ్స్తో ఆడుకుంటావు కాబట్టి అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది అందరికీ ఎందుకన్నాడు అక్క అని చెప్పని. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా పుండు మీద కారం చల్లినట్టు. ఇదేనా నీ ఎంజాయ్మెంట్? అర్థం కాదు నాకు. అదేం శాడిజం? మరి ఇదే క్వశ్చన్ మరి నిఖిల్ ఎందుకు అడగలేదు దీపిక అక్క? నువ్వు ఏమి క్వశ్చన్ అంటే అదే నిఖిల్, మరి నువ్వు ఎందుకు గౌతమ్ అక్క అంటే నువ్వెందుకు రియాక్ట్ అయినావు? పొడుచుకొచ్చేసింది నీకు. దాని మీద నామినేషన్స్ కూడా చేసావు నువ్వు 2 వీక్స్ నుంచి అని అడగచ్చు కదా క్వశ్చను. వేయదు, ఎందుకంటే సీరియల్ బ్యాచ్ కదా. ఇంకా ఇలా ఉంటేనే మరి అందరికీ తెలుగోడు కానుడు అని చెప్పి వస్తుంది ఫీలింగ్. ఇలాంటి వాళ్ళ వల్లనే. నువ్వు సీరియల్ ఆర్టిస్ట్ అయితే సీరియల్ బ్యాక్ సపోర్ట్ చేస్తే ఇన్పుట్లు ఇచ్చుకో, బయట చదివేదాము ఇన్పుట్లు ఇచ్చుకో మెల్లిగా. అంతేగాని ఎవరినో కించపరచాలి, ఏదో ఎవరినో ప్రూవ్ చేయాలి, ఒక్కరినే టార్గెట్ చేసి మాట్లాడదామని అనడంలో నీ ఉద్దేశం ఏంటి? నీ అంతర్యామం ఏంటి అని అడుగుతున్నా నేను దీపిక అక్క నిన్నే. మరి నేను అనేదానికి తప్పుంది ఆడియన్స్, మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. అలా అనిపించింది నాకు. ఇంత సెన్స్ లేకుండా ఇంకా మారదా ఏమి? అంటే నేను ఫన్ క్రియేట్ చేసినా అంటది. నువ్వు ఫన్ క్రియేట్ చేస్తే నువ్వు ఒక్కదాని నవ్వుకొని అవతల వాళ్ళు బాధపడితే దాన్ని ఫన్ అంటారా? శాడిజం అంటారు. ఒక యాంగిల్ని శాడిజం ఉంది కాబట్టే నువ్వు అవతల వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ నవ్వడాన్ని శాడిజం అంటారు. మరి నా దాంట్లో నాకు ఇలానే అర్థమవుతుంది. మరి మీరు నా కామెంట్ చేయాలి కంపల్సరీగా ఆడియన్స్. నేను మాట్లాడేది ఏంటి, నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు ఇలా ఏమైనా శాడిజం అంటున్నాను అనేది మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కతే నవ్వుకుంటూ ఇప్పుడు ఫన్ క్రియేట్ చేస్తే అందరు నవ్వాలి, అందులో ఒకరు బాధపడ్డా అది శాడిజమే. అంటే నీ మాటల వల్ల ఒకరు బాధపడుతున్నారు అర్థమేంటి? దాన్ని శాడిజం అంటారు. అంతేగాని నీదేదో తోపు ఫన్ క్రియేట్ చేస్తుంటే నువ్వు ఫీల్ అయిపోతే ఎట్లా దీపికక్క? ఏ ఉద్దేశించి అంత పార్షాలిటీ, అంత భయాసుడా? నాకు అర్థం కాదు. ఎంత సీరియల్ బ్యాచ్ అయితే కానీ ఈజీ కనబడిపోతుంది మాకు నువ్వు టార్గెట్ చేసినావు అని చెప్పి. నాకైతే కనబడబోతుంది ఆడియన్స్. మరి మీకేం ఎలా ఉన్నదో మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇది ఇలా ఉంటే ఇంకా రకరకాలుగా ముఖ్యంగా దీపిక గురించి మాట్లాడాలనుకున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇంకో విషయం ఇందులో టాపిక్ ఇంకోటి ఏంటంటే మన ఓటింగ్ పోల్లో ఎలా ఉందంటే వార్ 1 సైడ్ అయ్యే విధంగా ఉంది తెలుసా?
కానీ ఎంత గ్రేట్ కదా గౌతమ్. ఎలా అంటున్నా అంటే నేను అసలు గౌతమ్ అనేవారు లేకపోతే నిఖిల్ కాంపిటీషనే లేదు అని అంటారు కొంతమంది. అంతేలే ఈ సీజన్ అంత నిఖిల్ కాంపిటీషన్ అంత తుప్పాస్ సీజన్ ఇది అంత ఏం బాలని చెప్పాను నేను. ఏదో చెప్పుకోవడానికి కొంచెం నిఖిల్ అలా 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 ఉన్నాడు అంతే. సో నిఖిల్కి గౌతమ్ అనే వ్యక్తి లేకపోతే నిఖిల్ కాంపిటీషన్ లేదు, లేకుండా ఈజీగా అలా ఇట్లా గెలిచేస్తాడు, విన్నింగ్ అయిపోతాడు. కానీ ఇప్పుడు గౌతమ్ అండ్ నిఖిల్కి పోరిగా హోరీగా ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీలకు పడేటట్టు పడుతున్నాయి ఓట్స్. అది చాలా గ్రేట్ కదా. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి ఒక వైల్డ్గా ఆడి అసలు పోటీయే లేదనుకున్న వ్యక్తికి పోటీ ఇస్తున్న గౌతమ్ గేట్ కదా. ఒకవేళ గౌతమ్ గెలిస్తే కిక్ వేరే ఉంటుంది కదా, ఆ గెలుపులోనే కిక్ వేరే ఉంటుంది కదా. ఇది ఫస్ట్ టైం అనుకుంటా వైల్డ్ కార్డ్ వచ్చి వైల్డ్గా ఆడి ఇలా ఫినాల్లో విన్నర్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్న వ్యక్తి ఓటింగ్లలో అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ సీజన్ అనుకుంటా, ఇదే ఫస్ట్ సీజన్. మన హిందీలో నాకు తెలిసి అయ్యారనుకుంటా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి గెలిచి, హిందీలోనో తమిళ్లోనో నాకు తెలిసి ఎవరు అయ్యారు. కానీ మన తెలుగు సీజన్లో మటుకు ఇదే ఫస్ట్ టైం ఒక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి వైల్డ్గా ఆడి పోటీ ఇస్తున్నాడు మన గౌతమ్ నిఖిల్కి. అసలు గౌతమ్ అనే వాళ్ళు లేకపోతే నిఖిల్ కాంపిటీషనే లేదు అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మరి మీరేమంటారు? సో ఇలా గ్రాఫ్ ఎలా ఉందంటే పోటాపోటీగా జరుగుతుంది. కానీ అంత ఇచ్చడుగా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు గౌతము. మరి ప్రేక్షకులు మటుకు మన నిఖిల్నే గెలిపించాలని మొత్తం వార్ వన్ సైడ్ అయ్యే విధంగా జరుగుతుంది కాంపిటీషన్. ఎలా ఉందంటే దాదాపు 59% ఉంది మన నిఖిల్కి ఓటింగ్లో. 59% ఉంది ఓటింగ్ నిఖిల్కి. మన గౌతమ్కి 39-40 అలా ఉంది. ఇంకా మిగతా ముగ్గురు ఎవరంటే మన ప్రేరణ, నబిల్ అండ్ అవినాష్ ఒక గూటి పక్షుల్లాగా కలిసి వెళ్దాం అనుకుంటూ ఓన్లీ 1% తేడాలతోనే ఉన్నారు. ఒకరు 5లో, ఒకరు 7లో ఉంటే ఇంకొకరు 6లో, ఇంకొకరు 5లో అలా ఉన్నారు కలిసి వెళ్దాం అనుకుంటూ. ఇది ఓటింగ్ పోల్ విశేషాలు. ఓకేనా? ఇంకా చెప్పాలంటే ఈ వీకే క్రూషియల్ వీక్ కాబట్టి గట్టిగా వేసుకోండి. మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంటో ఉన్నారో, ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో, ఇంకా 3 days ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా వేయండి, ఓట్లు వేయండి. మీ 5 మెంబర్స్లో మీకు ఫేవరెట్ ఎవరో కంటెస్టెంట్స్ ఒక జెన్యున్ పర్సన్ చూసి వేయండి. లేదా ఈ 5 మెంబర్స్లో నాకు లేరు జెన్యున్గా అన్నప్పుడు ఓటు వేయడం మానేయండి. అది గ్రేట్ కదా. అలా ఉండడమే ఇంపార్టెంట్ కదా. ఓటు అనేది వేయండి. అక్కడ పెట్టి బంగారు. అయితే దొరి లేడీ చేస్తా కానీ. సో ఇవి క్రూషియల్ కాబట్టి ఈ 5 మెంబర్స్లో మీకు ఎవరైతే గెలిపించాలి అని ఉందో వాళ్ళని గెలిపించండి. లేదు నాకు ఈ 5 మెంబర్స్లో ఎవరు జెన్యున్గా అనిపించట్లేరు నాకు అని వాళ్ళప్పుడు ఎవరికి ఓటు వేయకుండా అలా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి అంతే. చూసి అలా ఎంజాయ్ చేసి ఎవరు గెలుస్తారా అని చూడండి. నాకు మటుకు ఎవరు జెన్యున్గా ఎవరు లేరు కాబట్టి నేను ఎవరికి ఓటు వేయట్లేదు. నేను నా జెన్యున్ పర్సన్ మణికంఠ లేడు కాబట్టి సో నేను ఎవరికి ఓటు వేయట్లేదు. నాకు ఎవరు జెన్యున్గా లేరు. నాకు ఎవరి దాంట్లో వాళ్ళ ఫ్లా ఉంది, ఎవరు నటిస్తున్నారు, ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క నటిస్తున్నారు అనిపించింది నాకు. నటించింది ట్రాన్స్పరెంట్గా ఉంది మన మణికంఠ మట్టుకి ఒక్కడే నా దృష్టిలో ఈ సీజన్కి. సో ఆయన లేడు కాబట్టి, మణికంఠ లేడు కాబట్టి నేను ఎవరికి ఓటు వేయట్లేదు. మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే ఎవరికి ఓటు వేయకుండా నాలాగా చూడండి. లేదు ఉన్నారు జెన్యున్గా ఉన్నారు అనిపిస్తే ఓన్లీ వాళ్ళనే గెలిపించండి. చాలా క్రూషియల్ వీక్ కాబట్టి ఇంకా 3 days ఛాన్స్ ఉంది కాబట్టి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరున్నారో మీకు నచ్చే విధంగా ఒక జెన్యున్గా ఏ మాస్క్ లేకుండా ఒక రియాలిటీ షోలో రియల్గా ఉన్న పర్సన్ గెలవాలి కాబట్టి అలాంటి వ్యక్తులు ఈ 5 మెంబర్స్లో ఎవరైనా ఉంటే మీరు ఓటు వేయండి. నాకు ఎవరు లేరు, నేను ఎవరికి ఓటు వేయట్లేదు. ఓకేనా? మీరు మటుకు ఓటేసి అది మళ్ళీ దాని తర్వాత అయ్యో వీళ్ళకేస్తే బాగుండు ఓటు, వాళ్ళకేస్తే బాగుండు ఓటు అనుకోకుండా మీకు నచ్చుంటే ఓటేసి గెలిపించండి. కానీ వార్ వన్ సైడ్ అయిపోయింది నాకు తెలిసి ఈ 2 daysలో. ఎలా అంటే వార్ వన్ సైడ్ లాగా మన నిఖిల్ దూసుకెళ్ళిపోతున్నాడు ఓటింగ్ లిస్ట్లో. మేబీ ఏమో 3 daysలో ఏ విధంగా కావచ్చు గ్రాఫ్ అనేది. సో అది మీ చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పటికీ ఛాన్స్ ఉంది. ఎవరైతే ఫేవరెట్ కంటెస్టెంట్సో వాళ్ళకి ఓటు వేసుకోండి. నిజమైన
జెన్యున్ పర్సన్ని గెలిపించండి. ఓకేనా? అంతే. వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.